గయ్యాళి గంపలాగా సినిమా అంతా నోరేసుకుని పడతా ఉన్నాను. ఈ అబ్బాయి పిత్తలాటకం పెట్టి పక్కన కూర్చోవాలి. ఎవరు లేచారు, ఎవరు సీన్ని మింగేశారో చెప్పు. ఆమని గారు. ఆమని గారు నేను అప్పటి వరకి చాలా సైలెంట్‌గా, స్వీట్‌గా, ఇన్నోసెంట్‌గానే చూసా. ఆ రోజు బల్ల ఆల్మోస్ట్ ఇరగొట్టేసింది. నేను క్యారెక్టర్‌లోను నాలాగాను రెండిట్లో షాక్ అయ్యా. అవన్నీ షార్ట్స్ చాలా బాగా వచ్చినాయి. నేచురల్ రియాక్షన్ కాబట్టి. వీ హ్యావ్ వేసి నెవర్ చంపేశారు ఎక్స్పెక్టెడ్ అసలు. ఆమని గారు టు ఒక రేంజ్లో ఆవిడ అంటే అలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. కట్ చెప్పడం మర్చిపోయాడు, ఇంకా వస్తుంది ఏదో, ఇంకా వస్తుంది ఆవిడ. నేను వెళ్తున్నాను, కొట్లాట అవుతోంది, కూర్చుంటున్నా, ఎక్స్టెంపోర్ ఈ అబ్బాయి కూర్చోండి మీరు అంటున్నాడు, మళ్ళీ లేచొస్తుంది అక్క. సో ఆవిడ మొత్తం విశ్వరూపం చూపించారనమాట. కమాన్, నీ ప్రతాపమో నా ప్రతాపమో అని. ఇప్పుడు ఆవిడ కమాన్, లెట్స్ డూ ద కమాన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ ఇప్పుడు మా ఎవర్ గ్రీన్ ఆమని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మ్యామ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మన బంధుమిత్రులైన మీడియా వాళ్ళకి కూడా నమస్కారం. హ్యాపీ జర్నీ, నిజంగానే హ్యాపీ జర్నీగా ఉండింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం అందరూ ఎవరు అంత ఎయిర్పోర్ట్లో ఫస్ట్ డే ఎవరికి అంత ఇంట్రొడక్షన్ లేదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మేమందరూ ఆర్టిస్టులు కలిసిపోయి ఒక సిస్టర్స్, బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి ఈ సినిమాని ఎక్కడ ఈగో లేకుండా, ఎవరికి ఈగో లేకుండా చాలా అద్భుతంగా అందరూ నటించి, అక్కడ నటించామనే దానికంటే ఎంజాయ్ చేసాము చాలా. నిజంగానే హ్యాపీ జర్నీ మా అందరికీ. ఎస్పెషల్లీ నాకైతే చాలా హ్యాపీ జర్నీ. ఇది నాకు ఒక కొత్త అనుభవం. ఇలా లాంగ్ ట్రిప్ ఇంతమంది ఆర్టిస్టుని ఎప్పుడు కలిసి చేయలేదు ఇలాంటి మంచి సినిమా. సో ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా విభిన్నమైన క్యారెక్టరు. మీరు ఎప్పుడు చూడలేనంత మంచి క్యారెక్టర్ ఇందులో. నేను ఈ ఆపర్చునిటీ నాకు ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, తరుణ్ గారు, కౌశిక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా తర్వాత ఈ సినిమా డైరెక్టర్ అభి గారు నాకు ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో ఆయన నాకు పరిచయం. ఎలా అంటే ఆయన అసలు చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఇంకా రెడీ రా, చలిలో గాల్లో ఆయనకి ఏం తెలీదు. అందరు ఆయన చూసి మేము అందరూ పరిగెత్తాడు, మేము అందరూ ఇల్లు వని కూర్చుంటే ఆయన హ్యాపీగా అలా ఒక జాకెట్ వేసుకుని, లేకపోతే ఎవరికైనా చల్లంటే ఆ జాకెట్ కూడా మాకు ఇప్పించేసి ఆయన హ్యాపీగా డైరెక్ట్ చేస్తుంటాడు. సో అంత ఒక ఎనర్జెటిక్గా అందరూ అంత చక్కగా. నిజంగా ఇప్పుడు నేను టీజర్ చూసిన తర్వాత ఐఎమ్ సో ఎక్సైట్ అయిపోయాను. చాలా బాగుంది సార్, అభిరామ్ గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి క్యారెక్టరు అందరికీ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ లేదు. అందరికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్. సో అందరూ తర్వాత మా మదర్ ఇండియా, మా మమ్మీ ఈ సినిమాలో ఈ సినిమాలో హీరోయిన్ ఆవిడే. హీరోయిన్ ఆవిడే. సో ప్యాంటు షర్ట్లు వేసుకొని మామూలుగా లేదు అసలు. ప్యారిస్లో రోడ్లు ఎంట అలా చికెన్లో, తర్వాత చికెన్ కాదు ఏంటిది ఐస్ క్రీమ్లు అది ఇది షాప్లో దూరేయడం, తినేయడం. అసలు ఆవిడ చేసి మాకు అందరికీ ఎనర్జీ వచ్చింది. నిజం ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ అండి. ఈ ఏజ్లో కూడా ఎంత చక్కగా పొద్దున 7 o'clock అంటే 6:45 అంతా రెడీగా ఉండేవాళ్ళు. ఆవిడని చూసి మేమందరూ భయపడి అన్నపూర్ణమ్మ వెళ్ళిపోతున్నాం, మనం వెళ్దామని. నిజంగా ఆవిడని చూసి చాలా నేర్చుకున్నాను నేను. టైమింగ్స్ కానీ, ఆవిడ పంక్చువాలిటీ కానీ, ఆవిడ ఉన్న అంటే ప్రొఫెషనల్ మీద ఆవిడకున్న భక్తి, గౌరవం అన్నీ చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఝాన్సీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. అక్కడ నాకు కొంచెం అంటే నాకు చలి మామూలుగా నేను తట్టుకోలేను. ఎక్కువ చలి అయితే తట్టుకోలేను. ఎంత వేడైనా తట్టుకుంటా కానీ, ఎందుకంటే నేను చెన్నై వాసి కదా, అందుకని నాకు చలి అంటే కొంచెం భయం. అక్కడ కొంచెం నిజంగా నేను చాలా కష్టపడ్డాను చలికి. పాప పిల్లలందరూ కొంచెం చిన్న డ్రెస్ వాళ్ళు కష్టపడుతుంటే నేను అన్ని డ్రెస్సులు వేసుకొని నేను కష్టపడ్డాను. మంచి కోటు, షూ అన్నీ ఇచ్చారు నాకు, శారీ గీరి అన్నీ. అయినా కూడా నేను తట్టుకోలేకపోయాను. సో నాకు కొంచెం అప్సెట్ అయ్యింది. అప్పుడు నాకు ఝాన్సీ గారే ఎప్పుడు ఏంటి అమ్ములు ఏం కావాలి, నన్ను అయితే చక్కగా అమ్ములు అని పిలిచి, నిజంగా ఆవిడే మదర్ ఇండియా మా అందరికీ. చక్కగా అందరికీ ఏం కావాలి, నీకేం కావాలి, నీకేం చేయాలి, ఏం కావాలని మెడిసిన్స్ అన్నీ అందించేవారు. నిజంగా నేను అది ఒకరోజు అయితే నిజంగా చాలా అప్సెట్ అయ్యాను. నేను మిడ్నైట్ ఇంకా
ఏమవుతుంది రేపు మార్నింగ్ లేస్తానా లేదా అన్నంత ఒక ఫీవర్ ఇష్యూ అలా వచ్చింది. సో ఝాన్సీ గారు నాకు చాలా హెల్ప్ చేశారు అన్ని విషయాల్లో అలాగే అందరు వచ్చారా, చేశారా, కూర్చున్నారా అని ఆవిడ ఓన్ ఇంట్రెస్ట్తో. ఎవరు ఇలా ఉండరు, ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆవిడైతే అందరి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అందరినీ వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళారా, ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అంటే నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా ఒక ఆర్టిస్ట్ ఇంత అన్ని విషయాల్లో 24 క్రాఫ్ట్ ఆవిడకి తెలుసండి. నిజంగానే ఆవిడ ఓన్లీ హోస్టింగ్ చేశారనే కానీ ఆవిడకి కెమెరా, డైరెక్షన్ అన్ని విషయాలు తెలుసు. ఆడితే నేను అప్పుడు కూర్చుంటే నాకు ఏదో ఒక డిక్షనరీ లాగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఆవిడ. సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఆవిడతో ట్రావెల్ చేయింది. లేదు ఆవిడ గురించి గొప్పగా చెప్తున్నా అంటే నిజంగానే ఆవిడతో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఇలాంటివన్నీ చేయాలి, ఒక ఉమెన్గా అన్నీ తెలుసుకోవాలి అనేది ఆవిడని చూసి నేర్చుకున్నాను నేను. సో తర్వాత సునైనా గారు, ఆవిడ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. కొంచెం ఆవిడ సైలెంట్గానే ఉంటారు కానీ నేనే సైలెంట్ అంటే నాకంటే సైలెంట్